హాయ్ ఫ్రెండ్స్, జేఎల్ఎన్ హోమ్స్ అల్యూమినియం కబోర్డ్స్. మెయిన్గా మనం అల్యూమినియం కబోర్డ్లో చేపించుకునే ముందు చూసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మనము ప్రొఫైల్లో ఏది యూజ్ చేస్తున్నాం అనేది మెయిన్గా ఇంపార్టెంట్. ఇది వచ్చేసి 1.2 గేజ్ అల్యూమినియం ప్రొఫైల్. ఈ 1.2 పెట్టుకోవడం వల్ల మనకు స్క్రూ లూజ్ అయిపోవడము, డోర్లు ఊడిపోవడము ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి రావు ఫ్యూచర్లో కూడా. అదే లైట్ వెయిట్ మెటీరియల్ వాడితే తక్కువ రేటు అల్యూమినియంలో 2 టైప్స్ ఉంటాయి. కొన్ని రేటు తక్కువ ఉంటాయి, కొన్ని ఎక్కువ ఉంటాయి. మనమైతే ప్రీమియం క్వాలిటీ చేసాము. తక్కువ రేటు కబోర్డ్ ఏమవుతుందంటే దాంట్లో వాడేటివి పీవీసీ షీట్లు 500 నుంచి 550 అట్లా మార్కెట్లో చేస్తున్నారు. మేమైతే చేసేది 650 నుంచి 750 మధ్యలో ఆ రేంజ్లో ఉంటుంది బడ్జెట్. దీనికి దానికి ఒక 100 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే ఇది అల్యూమినియం 1.2 గేజ్, ఇంకోటి ఏసీపీ షీటు 3mm ఉంటుంది, 4mm ఉంటుంది. 2 సైడ్ అల్యూమినియం లేయర్ వస్తుంది. చాలా స్టాండర్డ్గా ఉంటుంది. ఇది ఇరగొడితే ఇరిగిపోదు. అదే తక్కువ రేటు కబోర్డ్లు అనుకో పీవీసీ షీట్ వస్తుంది. ఇది ఇరగొడితే ఇగో ఇట్లా ఇరిగిపోతుంది. దీనిపైన లేయర్ వచ్చేసి ఇగో ఇట్లా లేచిపోతుంది. ఇవి తక్కువ రేట్లు కబోర్డ్లు. తక్కువ రేట్ అంటే 500, 550 ఉండే కబోర్డ్స్ ఇవి ఈ విధంగా ఉంటాయి. అదే ఇది ఏసీపీ షీట్ అనుకో నీకు అసలు స్టాండర్డ్గా ఉంటుంది, ఇరగదు. చాలా స్టాండర్డ్గా ఉంటుంది. ఇది మెయిన్గా చూసుకోవాలి. ప్రైస్ కొంచెం 100 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది తప్పితే లైఫ్ చాలా ఎక్కువ ఉంటుంది. అది వాటర్ ప్రూఫ్ ఉంటుంది, ఫైర్ ప్రూఫ్ ఉంటుంది, రస్ట్ ప్రూఫ్ ఉంటుంది. ఏసీపీ షీట్ 3mm ఉంటుంది, 4mm ఉంటుంది. రెండింటికి ఒక 50 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది స్క్వేర్ ఫీట్కి. పీవీసీ షీట్ లాంటినేమో ఇట్లుంటుంది, లైట్ వెయిట్ మెటీరియల్. ఇది 500 నుంచి 550లో వేస్తారు మార్కెట్లో. చూసుకొని చేపించుకోండి. మీకు మంచి ప్రీమియం లైఫ్ టైం ఉండే అల్యూమినియం కబోర్డ్స్ కావాలంటే జేఎల్ఎన్ హోమ్స్ అల్యూమినియం కబోర్డ్స్ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.